ఉద్యోగాన్ని కాపాడుకోవటం తేలికే, వ్యాపారాన్ని కాపాడుకోవటం తేలికే, ఆరోగ్యాన్ని కాపాడుకోవటం తేలికే. ఈ పాప ప్రపంచంలో నీ భక్తిని కాపాడుకోవటం చాలా కష్టమన్న సంగతి గ్రహించు. ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతికితే నా భక్తిని నేను కాపాడుకోలేను. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే నీ భక్తిని నువ్వు కాపాడుకోలేవు. లోకంలో దేన్నైనా కాపాడుకోగలమేమో కానీ భక్తిని కాపాడుకోవటం చాలా కష్టం. మరి ప్రత్యేకంగా ఈ దినాలు అపాయకరమైన దినాలు. దేనికి అపాయం? నీ పవిత్రతకు అపాయం కలిగే దినాలు, నీ భక్తి జీవితానికి అపాయం కలిగే దినాలు, నీ విశ్వాసానికి అపాయం కలిగే దినాలు. దేవునిలో స్థిరురాలిగా నువ్వు నిలవబడకుండా అటు ఇటు త్రొట్టిల్లేటట్లుగా నీ భక్తికి అపాయం కలిగే దినాల్లో నువ్వు బ్రతుకుతున్నావు. అందుకనే ఎప్పుడు మితిమీరిన విశ్వాసంతో నువ్వు వెళ్ళిపోకుండా, నీ ఖాళీ సత్తువ మీద నువ్వు ఆధారపడకుండా ప్రతి క్షణం దేవుని కృప మీద నువ్వు ఆధారపడుతువుగాక.